హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ చూడండి, హన్వేష్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు. డాన్సులు కూడా వేస్తున్నాడు, చూస్తున్నారు కదా. దానికి కారణం ఏంటంటే, అనుకోకుండా మా హస్బెండ్ అయితే టికెట్లు బుక్ చేశారు హైదరాబాద్ వెళ్ళడానికి. మా అత్తయ్య మావయ్యలు కూడా ఎలాగో హైదరాబాద్లోనే ఉన్నారు కదా, ఒకసారి వెళ్ళొద్దామని చెప్పి సడన్గా బుక్ చేశారు. వెన్స్డే ఈవినింగ్ 6 o'clock అయితే టికెట్లు బుక్ చేశారు. ట్రైన్ టైమింగ్ వచ్చేసి 10:30 అంట. ఇక 6కి బుక్ చేశారు కదా, అప్పటికప్పుడు లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం మేము. ఇక్కడ చూడండి, నిహాన్ ట్రైన్కి బాయ్ చెప్తున్నాడు. ఒరే, ట్రైన్కి బాయ్ చెప్పడం కాదురా, మనం ఎక్కాల్సిన ట్రైన్ ఇదే అని చెప్పి మేమైతే ట్రైన్ ఎక్కాం. ఇక్కడ ట్రైన్ ఎక్కాక వీళ్ళైతే బాగా ఆడుకున్నారు. 1 దాకా అయితే ఆడుకున్నారు. ఇక ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయారు ఇద్దరు. ఎర్లీ మార్నింగే లేచిపోయి అప్పుడు కూడా కాసేపు ఆడుకున్నారు. ఇక మా స్టాప్ వచ్చింది, దిగవలసింది. ఇక మేమైతే ట్రైన్ దిగి మా వదిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. ఇక్కడ చూడండి, మా కుట్టి పైలు ఎంత బాగా ఆడుకుంటున్నారు. ఇద్దరు కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు, హగ్ చేసుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. బావ బామ్మద్దులు అన్వేషుని వాళ్ళ బావ ఆడేటప్పుడు అయితే వీడియో తీయడం కుదరలేదు, ఒక్క చోట ఉండదు కదా అసలు. ఇక మేము గురువారం ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దిగి వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం అన్నాం కదా. ఆ రోజైతే ఇంకెక్కడికి వెళ్ళలేదు, వదిన వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. ఇక ఫ్రైడే అయితే స్నో వరల్డ్కి వెళ్దామని చెప్పి మేము 10:30కి అయితే ఇంటి దగ్గర బయలుదేరాం. బైక్ మీద వెళ్దామని అయితే బయలుదేరాం. రూట్ మ్యాప్ పెట్టుకుని స్నో వరల్డ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. అక్కడ వెళ్ళాక టికెట్లు అయితే తీసుకున్నాం. పెద్దవాళ్ళకైతే 650, చిన్నపిల్లలకి 500 అంట. నిహాన్కి అయితే అస్సలు ఎలవ్ లేదన్నారు. ఒకళ్ళు బయట ఉండి ఒకళ్ళు బయట ఉండి ఇంకో బాబునేమో లోపల ఉన్న వాళ్ళు చూసుకొని అలా అయితే ఉండాలి, బాబుకి అయితే ఎలవ్ చేయరని చెప్పి అన్నారు. సర్లే అని చెప్పి అలానే చేద్దాము, అన్వేషణ ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి లోపలికైతే వెళ్ళాము. మా స్లాట్ వచ్చేసేటప్పటికి 12:30 to 1:30 మా టైమింగ్. అక్కడ లోపలికి వెళ్ళాక ఇలా జాకెట్స్, షూస్, గ్లౌజులు, సాక్స్ ఇవన్నీ అయితే ఇస్తారు. ఇక ఇవన్నీ వేసాము, ఎందుకన్నా మంచిదని చెప్పి నిహానికి కూడా తీసుకున్నాం. ఒకవేళ లోపలికి తీసుకెళ్తే వాడు ఏడవకుండా చక్కగా ఎంజాయ్ చేస్తే ఉంటుంది కదా అని చెప్పి నిహానికి తీసుకుని నిహానికి కూడా వేసామన్నమాట. లోపలంతా కూడా ఇలా ఉంటుంది. ఇవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఇంకో లోపలికి ఇక్కడ ఎంటర్ చేస్తారు లోపలికి. ఇక్కడ కాసేపు కూర్చోబెడతారు అనమాట. అంటే లోపల ఉన్న వాళ్ళు ఇంకా బయటికి రావాలి కదా, వాళ్ళు వచ్చేదాకా ఇక్కడ కూర్చోబెడతారు. ఈ కాసేపట్లో నిహాన్ని హన్వేష్ని ఫోటోలు తీసి అలా అయితే కాసేపు టైం గడిపాము. ఇక హన్వేష్ వెయిట్ చేసి ఇంకెప్పుడు తీసుకెళ్తారు, స్నో ఏది ఇక్కడ ఎక్కడ కనిపించట్లేదు, టీవీలో అయితే ఇలా ఎగరేసుకుంటూ ఆడుకుంటారు కదా అని చెప్పి గొడవ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. వెయిట్ చేయరా ఉంటుంది ఇదే అని చెప్పి అంటే, అయినా కానీ ఇంకా గొడవ చేస్తుంటే ఇంకా లోపలికి ఎక్కడికి పంపరు, ఇదేరా స్నో అంటే చూడండి ఇలా ఏడుపు స్టార్ట్ చేశాడు. వాడు అలా అనేటప్పటికి లోపలికి వెళ్ళమని అయితే పంపించారు. ఇలా లోపలికి వెళ్ళాక చూడండి, ఇదంతా కూడా స్నోయే. చూడడానికైతే చాలా బాగుంది. నిహాన్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటాడో ఏంటో అని చెప్పి అనుకున్నాం. మేమైతే బయట నుంచోబెట్టే అన్వేష్ ఆడుకున్నప్పుడు ఒకళ్ళు ఉందాం, ఒకళ్ళు ఏమో నిహాన్తో ఉందాం అని చెప్పి అయితే అనుకున్నాం. కానీ నిహాన్ కూడా ఆడుకుంటున్నాడు కదా, ఇక కాసేపు అలాగా ఇద్దరిని ఆడిచ్చాక ఇక్కడ చూసారా, అన్వేష్ కింద కూర్చుని ఆ స్నోతో ఎలా ఆడుకుంటున్నాడు. నిహాన్ అక్కడ జారుడు బల్లలా ఉంటే అది ఎక్కించి జారిపిస్తుంటే అన్వేష్ కూడా నేను కూడా జారుతానని చెప్పి అయితే జారాడు. ఇదంతా కూడా లోపల ఇలా ఉంటది, గ్లూ ఉంది, ఇంకా ఐస్ లా ఉండి దాని మీద జారడానికి ఉంది. ఇంకోటి దాని మీద లోపల కూర్చుని ఇలా రంగుల రాట్నంలా తిప్పుతుంది, అవి కూడా ఉన్నాయి. ఇంకా స్నో పడేటప్పుడు సాంగ్స్ కూడా డీజే కూడా పెట్టారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలో నేను కనిపించట్లేదు ఏంటని అనుకోవచ్చు మీరు, ఎందుకంటే వీడియో తీసేది నేనే కదా, అందుకని చెప్పి నేను కనిపించను. వీళ్ళు మట్టికే కనిపిస్తారు. ఇక్కడ చూసారా, హన్వేష్ కూడా జారుతున్నాడు. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం.
వీళ్ళిద్దరు ఇక్కడ జారుడు బల్ల దగ్గర కాసేపు అలా ఆడుకున్నాక ఆ స్నో తీసి మా హస్బెండ్ హన్వేష్ మీద నిహాన్ మీద అయితే వేస్తున్నారు. వాళ్ళు బాగా ఆడుకుంటారు కదా అని చెప్పి. ఇక్కడ ఇదంతా అయిపోయాక జారేలా ఉంది అని చెప్పి అన్నాను కదా, ఐస్ మీద జారుతున్నారు ట్యూబ్ వేసుకుని అని చెప్పి. అది నెక్స్ట్ అదైతే ఫస్ట్ మా హస్బెండ్ జారారు, నెక్స్ట్ హన్వేష్ కూడా జారాడు. అప్పుడు హన్వేష్ జారినప్పుడు వీడియో తీయడం ఆన్ చేశాను అనుకుని ఆన్ చేయలేదు. నెక్స్ట్ మళ్ళీ వెళ్ళరా అంటే మళ్ళీ వెళ్ళి బాగా అయితే ఎంజాయ్ చేశాడు. అది కూడా ప్రతిదీ కూడా బాగా ఎంజాయ్ చేశాడు స్నో వరల్డ్ లో హన్వేష్ నిహాన్ కూడా. నిహాన్ చిన్నోడు కదా అవన్నీ కూడా ఏం చేయలేదు. ఇక్కడ చూసారా ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్తుంటే నేను కూడా వెళ్తానని నిహాన్ కూడా వెళ్ళిపోతుంటే నీకు అప్పుడే కాదురా ఇంకా టైం ఉంది అని చెప్పి నేనైతే ఎత్తుకుని తీసుకువచ్చేసాను. వాళ్ళు వెనకాల ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి, స్పీడ్గా నడుచుకుంటూ. కాదన్నానని చెప్పి ఇక ఏడ్చేస్తున్నాడు కొట్టేసి పైదాకా ఎక్కి. ఇప్పుడే మా హస్బెండ్ జారుతున్నారు చూడండి. ఇదంతా అయిపోయాక నెక్స్ట్ కాసేపటికి స్నో అయితే మళ్ళీ ఇలా స్నో లోపల మిషన్ లోంచి అయితే వదిలారు. ఇదంతా అసలు ఎలా సెట్ చేస్తారో తెలియదు కానీ చాలా బాగుంది లోపలైతే. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళ కన్నా కూడా. మామూలుగా కూల్గా ఉండే ప్లేసెస్ ఇష్టపడే వాళ్ళకైతే నచ్చుతుంది. ఇంకో చూడండి ఇక్కడ మా హస్బెండ్ వస్తున్నారు. ఇలా ఉంటదంట. నెక్స్ట్ హన్వేష్ కూడా వెళ్ళాడు, అది కూడా మళ్ళీ వీడియో తీసాను నేను. ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఇక్కడ సాంగ్స్ పెట్టారు, అక్కడ డాన్స్ అయితే వేశారు. అసలు నిహాన్ కూడా వేశాడు, చాలా బాగా వేశారు ముగ్గురు. హన్వేష్, నిహాన్, వాళ్ళ డాడీ ముగ్గురు కూడా చాలా బాగా డాన్స్ వేశారు. ఇక నిహాన్ చూడండి నేను కూడా వెళ్ళిపోతా అని చెప్పి ఎలా ఎక్కేస్తున్నాడు, పైకి ఎక్కేస్తున్నాడు. ఇక్కడ లోపల కూడా ఫ్యామిలీ పిక్ ఒకరిని తీయమని చెప్పి ఒక ఫోటో అయితే దిగాము. లోపల సెల్ఫీ కన్నా కూడా మామూలుగా దిగిన ఫోటోలే నచ్చుతాయి నాకు, ఎందుకో తెలియదు కానీ. హన్వేష్ కనిపిస్తున్నాడు ఇక్కడ, పైకి ఎక్కుతున్నాడు చూడండి. హన్వేష్ జారేటప్పుడు కూడా చూపిస్తాను నేను. వస్తున్నాడు ఇక్కడ హన్వేష్. ఇప్పుడే హన్వేష్ అనమాట వచ్చేది, వాళ్ళ డాడీ అక్కడ పడుకోబెడుతున్నారు వాడిని. హన్వేష్ ఇలా జారి వచ్చేసాక ఎలా ఉంది నాన్న అంటే చాలా బాగుందమ్మా అని చెప్పి అయితే అంటున్నాడు, సూపర్ ఉంది అని చెప్పి. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా హన్వేష్. ఇలా అయితే స్నో వరల్డ్ లో వీళ్ళందరూ బాగా ఎంజాయ్ చేశారు. స్నో రిలీజ్ చేస్తారని చెప్పి అన్నాను కదా, అక్కడికైతే అక్కడ చూడండి వీడియోలో కనిపిస్తుంది. నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిహాన్ కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తానని వాడికి వచ్చిన మాటలు అయితే మాట్లాడేస్తున్నాడు. ఇదిగో చూడండి స్నో భలే రిలీజ్ చేస్తున్నాడు కదా. ఇక్కడ ఇలా ఫోటోలు దిగడానికి అయితే బాగా వస్తుంది, కాకపోతే తీయడం కూడా కుదరాలి కదా ఫోటో. ఇక్కడ ఇప్పుడే సాంగ్స్ పెడతారు, అక్కడ డాన్స్ అయితే నిహాన్, హన్వేష్ చాలా బాగా వేశారు డాన్స్. మా చిన్నోడు ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాడు, ఒక ½ ఉండి నిహాన్ అయితే నేను బయటకు తీసుకొచ్చేసా. ఇక హన్వేష్ని చూసుకుంటూ వాళ్ళ డాడీ అయితే లోపల ఉన్నారు. ఇలా అయితే స్నో వరల్డ్ ఎంజాయ్ చేశారు. మేము ఇంకా 1 hour అయితే లోపల ఉండలేదు, ఇంకా ముందే బయటకు వచ్చేసాం. నేను నిహాన్ అయితే ½ ముందు వచ్చేసాం. హన్వేష్ వాళ్ళ డాడీ అయితే ఇంకా కాసేపు ఉండి బయటకు వచ్చారు. ఇక అక్కడి నుంచి మేము ఇంకా ఎక్కడికి వెళ్ళాం అవి కూడా నేను వీడియోస్ తీసిన మట్టికి పెడతాను. ఓకే.
స్నో వరల్డ్‌లో అయితే మేము ఇలా ఎంజాయ్ చేసాం. ఇక బయటకొచ్చేసి వాళ్ళ జాకెట్, షూస్, గ్లౌస్‌లు అవన్నీ వాళ్ళకి అప్పగిచ్చేయాలి కదా! వాళ్ళకిచ్చేసి మా స్లిప్పర్స్ అయితే అక్కడ పెడతాము. ఆ టోకెన్ తీసుకొని వాళ్ళకిచ్చేసి స్లిప్పర్స్ తీసుకొని ఇక బయటికైతే వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్‌ని. బాయ్.